జిల్లా ప్రొద్దుటూరులో మరో విషాదం జరిగింది. 8 రోజుల క్రితం గల్లంతైన ఓ యువకుడి ఆచూకీ ఇప్పటిదాకా లభించలేదు. ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన స్నేహితులే హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరు మిట్టమడి వీధికి చెందిన విక్రమ్ ఈ నెల 12న పెన్నా నది సమీపంలో స్నేహితులతో వెళ్లి కనిపించకుండా పోయాడు. వెంట తీసుకెళ్లిన స్నేహితులు కాలుజారి నదిలో పడిపోయారని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తన కుమారుడి వెంట తీసుకున్న 3 స్నేహితులే అతనిపై కక్షతోనే చంపేసి ఉంటారని అన్నారు. తన కుమారుడు నదిలో పడిపోయి 8 రోజులైన మృతదేహం లభ్యం కాకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు విక్రమ్ ఆచూకీ కనిపెట్టే విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని తల్మి రుక్మిణి ఆరోపిస్తూ ఉంది. నదిలో పడిపోయిన విక్రమ్ కోసం గాలింపు చర్యలు నామమాత్రంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు. నదిలో పడిపోతే కొట్టుకుపోయి ఎక్కడో ఒక చోట మృతదేహం లభ్యమై ఉండేదని, కానీ ఎవరో చంపి పూడ్చి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తేదీ మంగళవారము నేను పనికి వెళ్ళినాక ఉన్నాడు ఇంట్లో. నేను పోయినా సార్ పనికి, కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వేరే వాళ్ళు పిల్లలు ఇంటి పక్కల ఎక్క అనింది. పిల్లలు వచ్చి ఇట్లా 3 రారా మధ్యాహ్నం నుంచి డ్యూటీకి పోతాడు మా అబ్బాయి. నేను రాను, కొద్దిసేపు నిద్రపోయి తర్వాత పని పోవాలి రా అన్న, కానీ నువ్వు ఈరోజు ఇప్పించేనే డబ్బులు నాకు 10,000 రారా అని తొలుకొని విన్నారు సార్. మా పిల్లోని వాళ్ళు ఎవరు ఈ మధ్యనే పరిచయం విన్నారు సార్. మా పిల్లోనికి నా పేరు సాయి, మత్తయ్య, శివలింగమయ్య 3. వాళ్ళు ఈ 4 నెలలు 5 నెలలు ఏంటి అది పరిచయం అయ్యి. 3 ఫోటోలు వేయాలి సార్. వెంకట సాయి, మత్తయ్యి, శివలింగమయ్య. ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు మాత్రం దయచేసి వేయండి సార్. ఎందుకంటే ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ వాళ్ళ చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకోవద్దు సార్. మీకు దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే నా బిడ్డను పోగొట్టుకుని మేము బాధపడుతున్నాను సార్. మేము దయచేసి వాళ్ళ ఫోటోలు వేయండి సార్ ప్లీజ్. వాళ్ళ ఫోటోలు బయటికి రావాలి. వాళ్ళే చేసినారు ఇది, మాకు తెలుసు. ఎందుకంటే వారం కిందట వాళ్ళ అమ్మని ఇట్లా తిట్టింటే మా అమ్మ చూసుకునేట్లు ఎవరు చూసుకోలేదు. మా అమ్మని ఎందుకంటారు, అసలు రానన్నాడు. మేము మాట్లాడము, అసలు వాటితో మాట్లాడనమ్మా నేను అని చెప్పినాడు మా అక్క కొడుకు. డబ్బుల కోసం ఇప్పుడు నువ్వు కార్పొరేషన్ లో మాకు డబ్బులు ఇప్పిస్తే రోజు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇప్పించుకునేటోళ్ళంటే ఆయన కూడా చెప్తున్నాడు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి రోజు 8 గంటల పోయి ఆడ ఉంటారంట సార్. ఉండి ఆడ ఆయన వాళ్ళని చూసి డబ్బులు లేకపోతే వాళ్ళు అక్కడ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి వీనికి ఫోన్ చేశారు. కనీసం ఫోన్లో ఏముందో అది కూడా బయటికి రాలేదు సార్. ఫోన్లో ఏదో ఉంది. ఫోన్ 10 రోజులు అవుతుంది, కనీసం ఒక్కరు కూడా ఆ ఫోన్ కనీసం మేము తెచ్చుకుంటామని చెప్పినా కూడా వాళ్ళు యాడుంది చెప్పడం లే. కుదో పెట్టినామని చెప్పినారు కానీ యాడుంది చెప్పడం లే. మా అక్క ఏం మీరే కదా పిలుచుకొని పోయింది అని బాధపడి అడిగితే చచ్చిపోయినాడు కా నీ కొడుకు విక్రమ్ చచ్చిపోయినాడు అని ధీమాగా. అసలు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అంత ధీమాగా వాళ్ళే చేసినట్టు మాకు అర్థమవుతుంది, అందరికి తెలుస్తుంది. కానీ పోలీస్ వాళ్ళకి ఎందుకు అర్థం కావలేదు సార్. వాళ్ళు ఎందుకు వాళ్ళ నుంచి నిజం రాబట్టలేకున్నారు. ఎక్కువ కొడితే కాళ్ళు చేతులు విరుగుతాయమంటున్నారు. యువతల ప్రాణమే పోయింది. అసలు ప్రాణం ఉందో లేదో కూడా మాకు తెలియడం లేదు సార్. మాకు ఆఖరి చూపు కూడా లేకోకుండా చేసినారు. దయచేసి మాకు న్యాయం చేయండి. సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ నాయుడు గారిని అందరినీ వేడుకుంటున్నాను సార్, మా అక్కకి న్యాయం చేయండి. నా కొడుకు చనిపోయినాడో లేదో బయట పడాలి సార్ ప్లీజ్. ఇంతకంటే నేనేం చెప్పలేను సార్. సో విక్రమ్ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లి కానీ రోధిస్తూ ఉన్నారు. విక్రమ్ అసలు చనిపోయాడా లేదా, ఎందుకంటే ఒకవేళ కనుక 8 రోజులు అయ్యి చనిపోయి ఉంటే కనుక ఈ పాటికి నదిలో తన శవం లభ్యమై ఉండాలి కదా, ఇప్పటికీ దొరకలేదు. అంటే ఒకవేళ చంపేసి ఎక్కడైనా పూడ్చి పెట్టారా అని చెప్పి కూడా ఆ తల్లి ఆవేదన చెందుతూ ఉంది. అయితే ఎవరైతే 3 ఫ్రెండ్స్ తన స్నేహితులంటూ కూడా తనని తీసుకొని వెళ్ళారో ఆ వ్యక్తులు కరెక్ట్గా కూడా ఒక 6 నెలల క్రితమే విక్రమ్కి పరిచయం అవటం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళ మధ్య గొడవలు వచ్చేవి అని చెప్పి కూడా తన తల్లితో ఇక మాట్లాడను అని చెప్పి కూడా విక్రమ్తో చెప్పటం విక్రమ్ తన తల్లికి కూడా చెప్పటం జరిగింది. గొడవ అయింది, మేము మాట్లాడుకోమని తన తల్లి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ కూడా విక్రమ్ ఆవేదన చెందుతూ కూడా వాళ్ళతో మాట్లాడనని చెప్పటము. ఆ తర్వాత విక్రమ్ పనిచేసే దగ్గర కూడా ఆ వ్యక్తులు వెళ్ళి డబ్బులు తీసుకునే వాళ్ళు, విక్రమ్ వాళ్ళకి డబ్బులు ఇప్పించేవాడు. ఆ తర్వాత అంటే అక్కడ ఉన్న వ్యక్తి కూడా చెప్పారు కరెక్ట్గా కూడా విక్రమ్ చనిపోయే రోజు ఆ 3తో కలిసి వెళ్ళిన రోజు కూడా అదే విషయాన్ని చెప్పటం జరిగింది. విక్రమ్ వెళ్ళే ముందలా నేను రాను, నేను కాసేపు పడుకొని వస్తా అంటే లేదు నువ్వు వచ్చి ఆ 10,000 డబ్బులు ఇప్పించు అని చెప్పి కూడా
విక్రమ్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు, కానీ వారు ఇంటికి వచ్చి ధీమాగా నీ కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ తల్లికి చెప్పారు అని చెప్పి కూడా ఆమె చెబుతూ ఉంది. ఈ విషయాలను బట్టి వాళ్ళ మొహంలో ధీమా, వాళ్ళ మొహంలో బాధ అనేది కనిపించలేదు. అదంతా చూస్తే కూడా వాళ్ళే కావాలని వాళ్ళే చేశారు అని చెప్పి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది. మరి ఈ విషయం పోలీసులకు ఎందుకు అర్థం కావటం లేదు, ఎందుకు వాళ్ళని గట్టిగా అడగటం లేదు? ఇంకా కనీసం విక్రమ్ ఫోన్ కూడా లభించలేదు, దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియచేయట్లేదు. ఆ ఫోన్ కనుక లభిస్తే డెఫినెట్గా కూడా దాంట్లో డేటా ఉంటుంది, దాంట్లో వివరాలు ఉంటాయి, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్, వాళ్ళ మధ్య ఏం మాటలు జరిగాయి అనేది కూడా అర్థమవుతుంది. దాన్ని బట్టి ఈ హత్యకు సంబంధించి డీటెయిల్స్ బయటకు వస్తే, మరోవైపు కనీసం తన కొడుకు చివరి చూపు కోసం, చివరి చూపు చూసుకునేందుకు కూడా తన కొడుకు మృతదేహం కూడా లభ్యం కాలేదు. ఇప్పటికి 8 రోజులు అయిపోయింది ఈ ఘటన జరిగిపోయి. అసలు నిజంగా తను ప్రమాదవశాత్తు నదిలో కాలు జారి పడిపోయి చనిపోయాడు అని చెప్పి మిగిలిన వ్యక్తులు చెప్పారు, తోటి వ్యక్తులు. కానీ తాను నిజంగా దాంట్లో చనిపోయాడా, లేకపోతే చంపి ఎక్కడైనా బూడ్చిపెట్టారా? ఈ విధంగా ఈ కోణంలోనైతే దర్యాప్తు చేయాలి పోలీసులు, ముమ్మరంగా కూడా దర్యాప్తు చేయాలి. పోలీసులు కేవలం నామమాత్రంగా మాత్రమే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వ్యక్తులను, ఆ 3 వ్యక్తులను కనుక సరిగ్గా విచారిస్తే తన కొడుకు విక్రమ్ ఆచూకీ లభ్యమవుతుంది, మృతదేహం ఆచూకీ లభ్యమవుతుంది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ కూడా వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. లేని వాళ్ళకు న్యాయం జరగదా సార్ ఎక్కడైనా? పార్కులో దారేనా